అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 127. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేయడానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. మన రాణి వారి కోసం పెద్దగా స్టేజ్ వేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్‌తో డెకరేట్ చేస్తారు. చాలా కలర్‌ఫుల్‌గా కనబడుతుంది ఆ స్టేజ్ అంతా. శ్వేత కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తుంది. ఆనంద్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాడు. ఇక వాళ్ళ పెళ్లి వరకు వాళ్ళింట్లోనే ఉండటానికి అన్ని అరేంజ్‌మెంట్స్ చేస్తారు. ఇక పెళ్లి కూతురు ఇంకా నిద్ర లేవకపోవడంతో అంజమ్మా! అంజమ్మా! అంటూ అరుస్తూ వస్తుంది శ్వేత. అంటుంది స్లీపీ వాయిస్‌తో. ఈరోజేంటే ఇలా నిద్రపోతున్నావు? అక్కడ నీకోసం ఎలా డెకరేట్ చేశారో చూడు. పోయి అనగానే ఆల్రెడీ నిన్నే చేశారు కదే! మళ్ళీ దేనికి? అనగానే నిన్నటి ప్రోగ్రామ్‌కి నిన్న, ఈరోజు పెళ్లి కూతురు ప్రోగ్రామ్‌కి ఇవాళ అనగానే అవునా! అని షాక్ అవుతుంది అంజలి. ఎందుకంటే నిన్నే గ్రాండ్‌గా డెకరేట్ చేశారు. మళ్ళీ ఈరోజు ఎందుకు? అనగానే ఒక్కో రోజు ఒక్కోలా డెకరేట్ చేస్తున్నారక్కా. నీ అదృష్టమేంటే నక్క తోకనే తొక్కినట్లున్నావు అంటుంది శ్వేత. పొద్దు పొద్దున్నే నీ గోలేంటే? అంటుంది అంజు. అదేంటే అలా అన్నావు? అంటుంది. మరింకేంటి? నాకు నిద్రొస్తుంటే ఒకటే కావు కావు అంటూ అరుస్తున్నావు అనగానే నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈరోజు నిన్ను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. త్వరగా రెడీ అవ్వు అనగానే ఇహలోకి వచ్చిన పాప హో! అవును కదా! మరిచిపోయాను. ఆ రాకుమారుడిని చూడడానికి ఇక ఈ ఒక్కరోజు గడిస్తే రేపు వచ్చేస్తాడు. వావ్! ఈ ఫీలింగ్ ఎంత బావుంది. రాకుమారా రాజసానా ఏలరా ఎదపై చేరనీరా పూలమాలే నేనుగా నీవు తీసే శ్వాసలో ఊయలుగే ఆశతో పంచుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా అని పాప లోపల డ్రీమ్స్ వేస్తుండగా ఒసేయ్ నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వేంటే డ్రీమ్స్‌లో తేలిపోతున్నావు అంటూ కదుపుతుంది శ్వేత. ఆమె స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి ఏంటి శ్వేత మంచి డ్రీమ్‌ని డిస్టర్బ్ చేశావు. ఈ ఒక్కరోజు ఓపిక పట్టే బాబు. ఆ సిగ్గంతా మూటగట్టుకొని రేపు బావగారి ముందు చూపెడదువులే. అప్పటి వరకు కాస్త ఆ డ్రీమ్స్ అవి ఆపేయ్. గానే ఏంటే నీకు వేళాకోళంగా ఉందా? నువ్వు చేసేవి అలాగే అనిపిస్తుంది మరి నాకు. శ్వేత దెబ్బలు పడతాయి. ఇక్కడి నుండి వెళ్ళు. వెళ్తున్నా కానీ నువ్వు ముందైతే రెడీ అవ్వు. బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసుకొని నిన్ను పెళ్లి కూతుర్ని చేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తారంట. ఈవినింగ్ సంగీత్ ఉంటుంది. దానికి మేము చాలా ప్రిపేర్ చేసుకోవాలి. సంగీతా? సంగీతేంటే? సంగీత్ అంటే తెలీదా? ఎందుకు తెలీదు? తెలుసు. మరి తెలిసాక ఎందుకు అడుగుతున్నావు? ఇది కూడా మీ బావగారు అరేంజ్ చేశారా అని. లేదు ఇది ఒక్కటి మేమే అరేంజ్ చేసుకున్నాం. అనగానే బాబోయ్! బాబోయ్! మీరేంటే ఇలా తయారయ్యారు? నా పెళ్ళి అని చెప్పి నన్ను ఆడేసుకుంటున్నారుగా. అటు అతను, ఇటు మీరు. మధ్యలో నేను వెర్రిదాన్ని చేసేస్తున్నారు నన్ను. అనగానే ఓ అక్కా! నువ్వు ఎక్కువ తింకకే. నువ్వు జస్ట్ ఆడియన్స్ పోల్ మాత్రమే. మూసుకొని అక్కడ కూర్చుంటే మేము మా పెర్ఫార్మెన్స్‌తో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేద్దామని అనుకుంటున్నాం. అనగానే ఏడ్చావులే గానీ పద అంటూ అక్కడి నుండి పాప ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్తుంది. వెళ్తున్న అంజలిని ఆపి అంజమ్మ స్నానం ఊరికే చేయకూడదు. నలుగు పెట్టి చేపిస్తాం ఆగు అంటూ పద్మ వెనకాల నుండి వచ్చి ఆపుతుంది. అమ్మ మహారాణి తమరు స్నానం చేయడం కాస్త ఆపండి. తమరికి స్నానం చేయించడానికి కూడా మనుషులను అరేంజ్ చేయించాడు మీ ఆయనగారు అంటుంది వెటకారంగా సుష్మ. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? ఎక్కువ చేసింది నేను కాదే మీ ఆయనగారు. సుష్మ టైం చూసి ఆడుకుంటున్నావు కదే. నీ సంగతి చెబుతా ఆగు అంటూ తరుముతుంది అంజలి. దొరక్కుండా పారిపోతుంది సుష్మ. వాళ్ళ ఇద్దరి అల్లరి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఊర్లో జనాలు అయితే అంజలి పెళ్ళి అన్నప్పటి నుండి ఆ ఊరి వాతావరణం పండగలాగా మారిపోయింది. అసలు అలా జాలీగా గడిపిన రోజులు ఎప్పుడూ లేవు వాళ్ళింట్లో. పెళ్ళి అయితే మాత్రమే హ్యాపీగా గడిపేవాళ్ళు. కానీ ఆ ఊరి ఒక్క ఇంటి ఆడబిడ్డ పెళ్ళికి ఊరంతా అంతా సంతోషంగా ఉండడం అదే మొదటిసారి. హర్ష మీద ఉన్న ప్రేమతో కూడా ఆ ఊరి జనం అంతా అంజలిని ప్రేమగా చూసుకుంటున్నారు. అంజలి అంటే కూడా ఇష్టం. ఎందుకంటే చాలా మంచి మనస్తత్వం కలిగిన అమ్మాయి అని ఊరందరికీ తెలుసు. కాబట్టి తన పరిస్థితి చూసి ఎప్పుడు బాధపడేవాళ్ళు ఇప్పుడు మాత్రం తనకు పట్టిన అదృష్టాన్ని చూసి సంతోషపడుతున్నారు. ఆమె ప్రేమతో అందరి మనసులను దోచుకుంది. మన హర్షబాబు అతని పెద్ద మనసుతో ఆ ఊరి జనాల మనసులను దోచుకున్నాడు.
ఇద్దరి మీద ప్రేమ పొంగి అలా పెళ్ళిని బాగా ఎంజాయ్ చేసేలాగా చేశాయి. అందుకే తనని యువరాణిలాగా ట్రీట్ చేస్తున్నారు. ఇక తనని ఇంటి వెనకాల కుర్చీలో కూర్చోబెట్టి ముత్తైదువలు అందరూ కలిసి నలుగు పెట్టి స్నానం చేయిస్తున్నారు. ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో, ఆ నగములు వీకువలకు మేలు కొలుపునేమో, పాల కడలి మీద తేలి చంద్రికో, గగనాల వేల కాంతి లేను తారకో, విన్నెల వచ్చాడు ఈనాడు రాజంటి గొప్పింటి మగుడు, ఊరంతా సందెల్లో ఈనాడు వాడంత వియ్యలవారు, పిపి పీపీ డుమ్ డుమ్ డుమ్. అన్నుల మిన్నెల మడి కన్నుల గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే, అలివేలే రాణి. అంజలికి నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. మేనిఛాయ శరీరంకి ఆకుపచ్చ రంగు చీర కట్టి గులాబీ రంగు ఫుల్ వర్క్ బ్లౌజ్ వేసుకొని చేపలాంటి కలువలకు నల్లని కాటుక, వాటికి కాపలా ఉన్న నల్లని కనురెప్పలు, వలయంలా ఉన్న కనుబొమ్మల మధ్య మెరూన్ కలర్ స్టోన్తో కూడిన స్టిక్కర్ పెట్టి రెడీ చేస్తారు. ఊరంతా హడావిడిగా మారిపోతుంది. అంజలిని పెళ్లి కూతుర్ని చేయడానికి ప్రతి ఇంటి నుండి పసుపు బొట్టు, పట్టు చీర తెచ్చి సాంప్రదాయంగా ఆమెను ప్రతి ఇంటి జంట కలిసి సగౌరవంగా ఆమెను వాళ్ళ సొంత ఆడబిడ్డలాగా అంజలిని పెళ్లి కూతుర్ని చేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఊరంతా అంజలి ఇంటి దగ్గర గ్రాండ్గా డెకరేట్ చేసిన ప్లేస్కి వచ్చి ఎవరికి ఏ లోటు లేకుండా అక్కడ అరేంజ్ చేసిన కుర్చీలలో ఆసీనులవుతారు. అంజలిని యువరాణిలా అటు శ్వేత ఇటు సుష్మ ఇద్దరూ కలిసి ఆమెను తీసుకొని వచ్చి స్టేజ్ మీద ఆమె కోసం అరేంజ్ చేసిన మహారాజా సోఫాలో కూర్చోబెట్టి పక్కన తోడుగా వాళ్ళ మావయ్య కూతురు అయిన స్వీటీని కూర్చోబెడతారు. పింక్ కలర్ బ్లౌజ్, గ్రీన్ కలర్ పరికిణిలో ముద్దుగా బుట్ట బొమ్మలాగా ఉంది ఆ పాప. అలా ఇద్దరిని కూర్చోబెట్టి మొదటగా జమీందార్ గారి భార్య ఇద్దరు అంజలికి బొట్టు పెట్టి బట్టలు పెట్టి తల మీద అక్షంతలు వేస్తారు. ఊరి పెద్ద అయిన జమీందార్ గారు తన బిడ్డలాగా ఈ పెళ్లిలో పాల్గొంటున్నారు కాబట్టి అంజలికి వడ్డానం చేయిస్తారు. బట్టలు పెట్టిన తర్వాత తనని తీసుకెళ్ళి రెడీ చేస్తారు. తన ఇంటి పెళ్లి కూతురు కాబట్టి మార్చుకొని వస్తుంది అంజలి. ఇక తను రాగానే ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వెళ్ళి బట్టలు పెట్టి ఆశీర్వదిస్తారు. ఆమెను చూసిన వాళ్ళ కళ్ళు పెద్దవవుతుంటే ఆమెకు దిష్టి తగలకుండా ప్రతి ఒక్కరూ మెటకలు విరుస్తారు. ఇంత అందమైన పుత్తడి బొమ్మకి అందాల రాకుమారుడు ఆమె చెయ్యి పట్టి పరిణయం ఆడటానికి విచ్చేస్తున్నాడని అందరి కళ్ళు ఆ క్షణాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాయి. అక్కడ వినిపించే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్కి ఒక మూవీని తలపిస్తుంది. అక్కడంతా ఫోటోగ్రాఫర్స్ క్లోజప్లో వీడియో తీస్తూ ఏ చిన్ని మూమెంట్ని కూడా వదలకుండా అంజలిని మొత్తంగా కవర్ చేస్తున్నారు. ఇక్కడ రాకుమారుడైన హర్ష వారిని కిరణ్ని అటువైపు నిత్యని కూర్చోబెట్టి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉంటారు. హర్షని కిరణ్ని ఒకవైపు, నిత్యని ఒకవైపు కూర్చోబెట్టి నలుగు పెట్టి స్నానాలు చేయిస్తున్నారు. ఇక్కడ మన మహారాజు అయినటువంటి హర్షవర్ధన్ గారికి నలుగు పెడుతుంటే బాబు అందం కన్నులకి విందు చేస్తుంటే కళ్ళార్పకుండా అతడినే చూస్తూ ఉన్నారు అక్కడున్న వాళ్ళంతా. ఏంటి నా కొడుకుని తినేసేలాగా చూస్తున్నారు, దిష్టి తగులుతుంది అంటూ వస్తుంది సింధూజ. అతడు వద్దంటున్నా బలవంతంగా కూర్చోబెట్టి ఫేస్కి చేతులకి కాళ్ళకి నలుగు పెడుతుండగా ఏంటి మామ్ ఇదంతా, ఐ డోంట్ ఇంట్రెస్టెడ్ అంటూ అరుస్తున్నాడు హర్ష. అలా అనకూడదు నాన్న, ఇవన్నీ పెళ్లిలో భాగం. ఎందుకు సెంటిమెంటల్గా నన్ను లాక్ చేస్తున్నావు? ఇలాంటివి ఉంటే కిరణ్తో చేసుకోండి. మీ ఆచారాలన్నీ నా మీద రుద్దుతానంటే నేను ఊరుకోను అంటూ వెళ్తుండగా అక్కడున్న అమ్మలక్కలు అంతా కలిసి బలవంతంగా కూర్చోబెట్టి బాబు బలవంతంగా షర్టుని రిమూవ్ చేసి బంగారు వర్ణంలో మెరుస్తున్న అతడి శరీరాన్ని చూస్తున్న వాళ్ళ కళ్ళు పెద్దవైతే షకి అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంటే మామ్ ఏంటిది
అంటూ అరుస్తున్నాడు బాబు. కాసేపు ఓపిక పట్టు నాన్న అంటూ అతడి బంగారు వర్ణంలో మెరుస్తున్న అతడి మోముకి నలుగు పెట్టి చేతులకి కాళ్ళకి బాడీకి కూడా రుద్దుతూ ఉంటుంది సింధుజ. మామ్, నువ్వు తప్ప ఎవరూ ముట్టుకోవడానికి వీల్లేదు, నేను అస్సలు ఊరుకోను అని ఆర్డర్స్ పాస్ చేయగానే బాబు కోపం తెలిసిన వాళ్ళంతా సైలెంట్గా ఉండిపోతారు. సింధుజ ఒక్కతే బాబు బాడీ మొత్తం నలుగు పెట్టి నుదుటిన కుంకుమ పెట్టి తల మీద అక్షింతలు వేసి పెళ్లి కొడుక్కి హారతిస్తుంది. మిగతా వాళ్ళు నలుగు పెట్టకూడదు అని ఆర్డర్ వేశాడు కాబట్టి బొట్టు పెట్టి ఓన్లీ అక్షింతలతో ఆశీర్వదిస్తారు. తెల్లవారే వెలుగురి కాల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి విన్న పాల నురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగి పెట్టినంట రమ్మ కళ్ళలో కాంతులే మా అమ్మల మా కోసం మళ్ళీ లాలి పాడినంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిని చుక్కల బొమ్మ నెట్టింట్లో నా నెలవంక ఇక నువ్వమ్మా అంటూ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంటే బాబుకి నలుగు పెట్టి స్నానాలు చేయిస్తున్నారు. ఇటు కిరణ్ నిత్యకి కూడా చేయిస్తుంటే వాళ్ళని చూస్తున్న అక్కడున్న వాళ్ళందరి కళ్ళు అంతా అందమైన పిల్లలని చూస్తూ కనురెప్ప వేయడం మర్చిపోతారు. అక్కడ కార్యక్రమాలన్నీ శ్రద్ధగా ప్రతి పనిలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఏ లోటు లేకుండా జరిపిస్తూ ఉంటారు. ఇక నలుగు కార్యక్రమం పూర్తి కాగానే స్టేజ్ మీద మహారాజా సోఫాలో ఒక్కొక్కరిని కూర్చోబెట్టి మొదటగా ఇంటి పెళ్లి కొడుకును చేస్తుంది సింధుజ. నుదిటిన కుంకుమ పెట్టి అతడి చేతిలో పట్టుబట్టలు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది హర్షని. తర్వాత నిత్యని పెళ్లి కూతుర్ని చేస్తుంది. ఆమె చేసిన తర్వాత బంధువులంతా ఒక్కొక్కరిగా వచ్చి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ కిరణ్ వాళ్ళ బంధువులు కిరణ్ని పెళ్లి కొడుకుని చేస్తారు. అలా వాళ్ళని చూస్తూ కడుపు నింపుకుంటారు అక్కడున్న వాళ్ళంతా. సింధు, మీ పిల్లలకి దిష్టి తగులుతుంది, ఫస్ట్ దిష్టి తీసేవే అంటుంది సింధుజ వదిన. పెళ్లి కొడుకు చేసే కార్యక్రమం పూర్తి కాగానే లంచ్ టైం కావడంతో అందరూ లంచ్ చేస్తూ ఉంటారు. లంచ్లో కూడా ఏది వెలితి లేకుండా అన్ని డిషెస్ ప్రిఫర్ చేస్తారు. సింధుజ కొడుకు కూతుళ్ళ పెళ్లిని ఎలా చేయాలనుకుంటుందో వాళ్ళ తండ్రి లేని లోటును కూడా అలాగే తీర్చాలని, ఏ లోటు రాకుండా అన్ని కార్యక్రమాలు శ్రద్ధగా రాత్రులు కూడా నిద్ర లేకుండా గడుపుతూ మళ్ళీ ఏదైనా మర్చిపోతే మాట రాకూడదు అని అన్ని దగ్గరుండి చూసుకుంటూ చేయిస్తుంది. అలా మధ్యాహ్నం ప్రోగ్రాం అయిపోవడంతో ఈవినింగ్ జరిగే సంగీత్ ప్రోగ్రాంకి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. సంగీత్ ప్రోగ్రాంలో కూడా అందరూ కలర్ఫుల్గా డ్రెస్సులు వేసుకొని రెడీ అవుతారు. బాబు ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. హర్ష ఇంకా రావట్లేదని నిత్య అతని దగ్గరికి వస్తుంది. చాలా బిజీగా కాల్ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 2 డేస్ నుండి ఆఫీస్కి వెళ్ళలేక ఎంప్లాయీస్ సరిగ్గా వర్క్ చేయట్లేదని మేనేజర్ మీద అరుస్తున్నాడు. ఎంత బిజీగా ఉన్నా నైట్ పడుకునే ముందు ఎంప్లాయీస్ చేసే వర్క్ని చెక్ చేసి ప్రాజెక్ట్ వర్క్లో ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు అన్న ఉద్దేశంలో అన్ని సీరియస్గా చెక్ చేసి పడుకుంటాడు హర్ష. కానీ అతడు 2 డేస్ నుంచి ఆఫీస్కి వెళ్ళకపోవడంతో ఎంప్లాయీస్ నెగ్లెక్ట్గా పనిచేయడం అక్కడున్న సీసీ ఫుటేజ్లో చూసి బాబు కోపం పీక్సుకుపోతే ఆ కోపాన్ని మేనేజర్కి పిఏకి కాల్ చేసి దుమ్ము దులుపుతున్నాడు. నేను ఎంత బిజీగా ఉన్నా, నేను ఉన్నప్పుడు ఆఫీస్ ఎలా ఉంటుందో లేనప్పుడు కూడా అంతకంటే స్ట్రిక్ట్గా ఉండాలి. దేనిలోనైనా ఎక్స్క్యూజ్ చేస్తానేమో కానీ వర్క్లో మాత్రం అస్సలు ఎక్స్క్లూజన్స్ ఉండవు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నేను నెక్స్ట్ ఆఫీస్కి వచ్చే వరకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ప్రాజెక్ట్ వర్క్ని నా చేతిలో పెట్టాలి, లేకపోతే నాలోని రాక్షసుని చూస్తారు అంటూ సీరియస్గా వార్న్ చేసి కాల్ కట్ చేస్తాడు బాబు. అన్నయ్య, నిన్ను మామ్ పిలుస్తున్నారు అనగానే ఐ డోంట్ ఇంట్రెస్ట్ నిత్య, ప్లీజ్ లీవ్ మీ అంటూ అతడి రూమ్కి వెళ్ళిపోతాడు. ఇదేంటి, తన పెళ్లి సంగీత్కి తనే లేకపోతే ఎలా ఉంటుంది? అరే, ఏదైనా చెబుదామంటే కోపంగా వెళ్ళి డోర్ వేసేసుకున్నాడు. చా, ఎప్పుడు మారడు అని తిట్టుకుంటూ కిందకి వెళ్తుంది నిత్య. హర్షతో మాట్లాడిన మాటల గురించి సింధుజకి చెబుతుంది. ఇక అందరిలో అలా షో చేయడం బాగోదు అని మళ్ళీ కొడుకుని రిక్వెస్ట్ చేయడానికి వెళుతుంది. నాన్న అంటూ డోర్ నాక్ చేస్తుంది. ఏంటి మామ్, చెప్పాను కదా నాకు ఇంట్రెస్ట్ లేదని. ప్లీజ్ రా, నీ పెళ్ళికి నువ్వే లేకపోతే బాగోదు. వచ్చిన బంధువులంతా ఏమనుకుంటారు చెప్పు. ఈ పెళ్ళై వరకు నీ కోపాన్ని అంతా కాస్త ఓపికతో పక్కన పెట్టురా.
పెళ్ళైన తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకో. ప్లీజ్ నాన్న, నీ పెళ్ళిలో నువ్వు చాలా ఎంజాయ్ చేయాలి కానీ ఇలా డల్‌గా ఉంటే అస్సలు బాగోదు. నువ్వు లేకపోతే మేము మాత్రం ఎంజాయ్ చేయగలుగుతామా చెప్పు? బతిలాడుతుంది. బాబుకి పాపని చూడక 2 డేస్ అవుతుందని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళ మీద తీర్చుకుంటున్నాడు. ఇక వాళ్ళ అమ్మని బాధ పెట్టడం మంచిది కాదు అని సైలెంట్‌గా బయటికి వస్తాడు. హమ్మయ్య! వచ్చేసావా? పద అంటూ తీసుకెళ్తుంది కొడుకుని. కిందకి వెళ్ళగానే సంగీత్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.